ఇక పోషించే స్తోమత తనకు లేదని శిశువును 3 లక్షల రూపాయలకు విక్రయించిన తల్లిదండ్రులు ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. పోతారెడ్డిపల్లి తండాకు చెందిన శిరీష మార్చి 27న 4వ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే బిడ్డను పోషించేంత స్తోమత తమకు లేదని ఏప్రిల్ 1వ తేదీన సిద్దిపేట జిల్లాకు చెందిన కలమ్మ లింగయ్యకు విక్రయించారు. ఐసీడీఎస్ అధికారులు ఇంటికి వెళ్లినప్పుడు శిశువు లేకపోవడంతో ఆరా తీయగా అసలు విషయం బయటకు వచ్చింది. తల్లిదండ్రులతో సహా 10 మందిపై కేసు నమోదు చేసి 9 మందిని అరెస్ట్ చేశారు. 2 నెలల వ్యవధిలో 3 ఘటనలు చోటు చేసుకోవటం ఇప్పుడు జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రైట్, ఇక విజువల్స్ లో చూస్తున్నాం. పోషించే స్తోమత తమకు లేదని తల్లిదండ్రులు శిశువును 3 లక్షల రూపాయలకు విక్రయించారు. ఈ సంఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. పోతారెడ్డిపల్లి తండాకు చెందిన శిరీష మార్చి 27న 4వ సంతానానికి జన్మనిచ్చింది. అయితే బిడ్డను పోషించలేమని తెలుసుకున్న ఆ తల్లిదండ్రులు ఏప్రిల్ 1వ తేదీన సిద్దిపేట జిల్లాకు చెందిన కలమ్మ లింగయ్యలకు ఆ బిడ్డను విక్రయించారు. ఐసీడీఎస్ అధికారులు ఇంటికి వెళ్లినప్పుడు శిశువు లేకపోవడంతో ఆరా తీయగా అసలైన విషయం బయటకు వచ్చింది. తల్లిదండ్రులతో సహా 10 మందిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు 9 మందిని అరెస్ట్ చేశారు. 2 నెలల వ్యవధిలో 3 ఘటనలు చోటు చేసుకోవటం ఇప్పుడు జిల్లాలోనే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ వచ్చింది. ఐసీడీఎస్ సూపర్వైజర్ ద్వారా ఆ కంప్లైంట్ రావడం జరిగింది. పోతంశెట్టిపల్లిలో పనిచేస్తున్నామే. యాక్చువల్గా ఒక బేబీకి డెలివరీ ఇచ్చిన తర్వాత పాపకి యాక్చువల్గా ఏవైతే కావాలో ఆ లేడీ చిన్న పాప లేదు ఆ తల్లి దగ్గర విషయం గమనించిన తర్వాత అనుమానం వచ్చి ఎంక్వైరీ చేస్తే యాక్చువల్గా శిరీష్ అనే అమ్మాయి ఆ 27th మార్చిని డెలివరీ అయింది. డెలివరీ అయిన తర్వాత ఐసీడీఎస్ వాళ్ళు ఈ ఫాలోఅప్ చేస్తుంటారు. వాళ్ళకి ఏదైతే టేక్ కేర్ చేయడం అనేది చేస్తారు. ఆ విధంగా ఈ తల్లి పిల్ల లేకపోవడం గమనించి చుట్టుపక్కల అందరూ వస్తే ఈ ఐసీడీఎస్ సూపర్వైజర్ ఎంక్వైరీ చేస్తే పిల్ల లేదని విషయం తెలిసింది. శిరీష దేవిసి వీళ్ళిద్దరు ఫ్యామిలీ మన మాతా శిశు హాస్పిటల్లో 27th మార్చిలో డెలివరీ అయింది.